తిరువూరులోని గోపాలపురంలో జరిగిన ఘటనపైన టీడీపీ క్రమశిక్షణ కమిటీ పిలిపించింది. ఆ రోజు జరిగిన అన్ని వివరాలు కమిటీకి చెప్పారని తెలిపారు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. ఎవరి మీద దాడి చేయలేదు, దాడి చేశానని చెబుతున్న కుటుంబం గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు చేశారని ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్రలో వాటర్ బాటిల్ విసిరారని, ఆ వివరాలన్నీ కూడా కమిటీ ముందు చెప్పారన్నారు శ్రీనివాస్. నియోజకవర్గంలో తనపై ఎక్కడా వ్యతిరేకత లేదన్న కొలికిపూడి అందరితో కలిసికట్టుగానే పనిచేస్తున్నట్టుగా తెలిపారు. తనను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని, తనను టార్గెట్ చేసినా తాను పట్టించుకోనని అన్నారు. ఏ కుటుంబం అయితే ముళ్ళకం చేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ భూక్య కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. ఇదని పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, తిరువూరు ఘటనపైన శ్రీనివాస్ ఎలాంటి వివరణ ఇచ్చారు కమిటీ ముందు? రాజేశ్వరి, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో విచారణ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి హాజరవటం జరిగింది. అయితే తిరువూరులోని గోపాలపురం అనే గ్రామంలో జరిగిన సంఘటన పైన ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీ సూచించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం హాజరవడం జరిగింది. అయితే ఆ దాడికి సంబంధించి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ ప్రచారం అంతా జరగడానికి గల కారణం ఏంటనే అంశాలపైన అటు ఎమ్మెల్యేని టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులైతే కొంత ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఆ రోజు ఏం జరిగిందనే వివరాలు కూడా కమిటీ అడిగి తెలుసుకుంది. అయితే తను ఎమ్మెల్యే ఎవరిపైన దాడి చేయలేదు, కేవలం దాడి చేశారని చెప్తున్న కుటుంబం గతంలో ఎమ్మెల్యే అభ్యర్థి మీద కూడా దాడులు చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు పాదయాత్ర సమయంలో వాటర్ బాటిల్ కూడా విసిరారంటూ కూడా కొలికిపూడి చెప్పే క్రమశిక్షణ కమిటీకి అయితే వివరణ ఇచ్చారు. ఇక ఆ వివరాలన్నిటికి సంబంధించి కూడా కమిటీ ముందు చెప్పిన నేపథ్యంలో నియోజకవర్గంలో తన పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, కేవలం కొంతమంది పనిగట్టుకుని తన పైన వ్యతిరేకత ఉన్నట్టు సృష్టిస్తున్నారు, కాబట్టి ఎలాంటి వాటిని తను పట్టించుకోనంటూ కూడా కొలికిపూడి శ్రీనివాస్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక ఆ వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీ ముందు తను స్పష్టంగా చెప్పాలనుకున్నది కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.